ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమా. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను పెసరపప్పుతో సాంబార్ తయారు చేస్తున్నానండి. ఎందుకంటే కందిపప్పుతో అయితే కొద్దిగా పప్పు ఉడకడానికి టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కదా, అందుకనేసి పెసరపప్పుతో సాంబార్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ కందిపప్పుతో తయారు చేసిన సాంబార్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ను కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఒక 4-5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయండి, అవే కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా సాంబార్ ట్రై చేస్తే ఎక్కువ వెజిటేబుల్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ కర్రీ చేస్తే తినడానికి ఇష్టపడరు కదా. ఇక్కడ నేను సాంబార్ కోసము ఒక 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని కొద్దిగా దోరగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల సాంబార్ అనేది కొద్దిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది, అందుకనేసి ఇలా చేస్తున్నాను. అలాగే ఈ వేయించిన పప్పును ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. అంటే పప్పుకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టుకొని తర్వాతకి పక్కకు దించుకోవాలి. ఇప్పుడు నేను సాంబార్ కోసమని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. అలాగే ఏమేమి వెజిటేబుల్ వేసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. నేనైతే ములక్కాడలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు వేసుకున్నాను, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను స్టవ్ పై గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఒక 4-5 మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. దాంతోపాటు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఇవి కొద్దిగా మగ్గాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లము, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పును 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి పక్కకు దించుకొని తర్వాత మూత తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంది అండ్ జిగటగా కూడా ఉంది, అందుకనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని లూజ్గా చేసుకుంటున్నాను. తర్వాత ఈ పప్పును తీసుకొని స్టవ్ మీద ఉన్న వెజిటేబుల్ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సాంబార్కి ఎన్ని వాటర్ కావాలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మనకు రుచికి తగినంత ఉప్పు, కారం ఉన్నాయో లేదో టేస్ట్ చూసుకోవాలి. నాకైతే కొద్దిగా చప్పగా అనిపించింది, అందుకనేసి నేను మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాతకి దీనిపై మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గించాలండి. తర్వాతకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోద్ది. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.